హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతి పండగకి మేము గోదావరి వెళ్ళామని చెప్పాం కదా. సో పండుగకి మేము ఏమేం చేసామో మీకు చూపిస్తారండి. ఫస్ట్ అయితే ఇల్లంతా ముగ్గులు పెట్టేసుకున్నాము. మెయిన్ ముగ్గులే కదండి సంక్రాంతి పండుగ అంటే. మా వదిన వాళ్ళు ప్రతి పండక్కి అంటే సంక్రాంతి రోజు పెద్దలకు పెట్టుకుంటారంట. సో అప్పుడు కూడా పెద్దలకు పెట్టారు. అందరూ కలిసి ఆనందంగా ఒక చోట ఉండడమే పండగ కదా. మేము కూడా అంతే. ఈ పండక్కి అందరం కలిసి భోజనాలు చేశాము. ఇవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పండక్కి చేసిన స్పెషల్స్ అండి. పండగ అంటే పులిహోర, గారెలు, పరవాన్నం, వైట్ రైస్, ఒక పప్పు, కూర, ఫ్రై. సో ఇట్లా మా భోజనాన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఈ పండక్కి ఇక్కడ తీర్థాలు జరుగుతాయంట. సో మేమందరం కలిసి ఫస్ట్ డే మండపేట తీర్థానికి వెళ్ళాము. ఈమె మా చిన్నొదిన. అక్కడ క్రీమ్ కలర్ షర్ట్‌లో ఉన్నారు కదా! ఆయన మా చిన్న అన్నయ్య. ఈమొచ్చేసి మా పెద్దొదిన. ఈయన మా పెద్దన్నయ్య. మా మామయ్య గారు గూడా ఉన్నారు మా అందరితో. సో మేమందరం కలిసి తీర్థానికి వెళ్తున్నాము. ఇది మండపేట తీర్థం. ఇక్కడ గూడా పేరెంటాళ్ళ అమ్మేనండి. మా ఊర్లో ఎట్లా జరిగిందో ఇక్కడ గూడా అలానే జరిగింది. ఈ చుట్టుపక్కల్లో ఇది కొంచెం పెద్ద తీర్థం వీళ్ళ ఉన్న సైడ్. ఇదేంటో తెలుసా? రంగుల రాట్నం. చిన్నప్పుడు ఇక్కడే ఉండేదాన్నంట. మా ఊర్లో తిరునాళ్ళొస్తే మా అమ్మ చెప్పేది. తిరునాళ్ళకి వెళ్ళామంటే కంపల్సరీగా అక్కడున్న ఐటమ్స్ తినాల్సిందే. ఈయన మా అల్లుడు బబ్లు. మేమిద్దరం కలిసి రింగాట ఆడాం. రింగాట అంటే ఇక్కడ తిరునాళ్ళలో తిరిగే వాళ్ళకి బాగా తెలుస్తుంది. నేను మా మామయ్య గారు పండక్కి 2 రోజుల ముందే ఊరొచ్చాం. కానీ మా హస్బెండ్ సంక్రాంతి రోజు వచ్చారు. సో మా హస్బెండ్‌తో కలిసి మేమందరం చింతాలమ్మ తీర్థానికి వెళ్ళాము. ఈ చింతాలమ్మ తల్లి చాలా పవర్‌ఫుల్ అంటండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మవారిని ఏం కోరుకుంటే అది నెరవేరుస్తారని చెప్పి వీళ్ళకొక నమ్మకం ఉంది. మేము అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థంలోకి వెళ్ళాము. ఇలా మా సంక్రాంతిని ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేశాము. అన్ని బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. సో మా వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.